హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనకి ఎంతో ఇష్టమైన మక్క వడలు ఎలా ప్రిపేర్ చేసుకుందామో చూద్దాము. అయితే ఈ మక్క వడలు చేసే వాళ్ళు ఉండాలి, కానీ తినడానికి అసలు స్టాప్ అనేదే ఉండదండి. అయితే నేను చెప్పిన ప్రాసెస్లో చేసి చూడండి, ఎక్సలెంట్ అసలు. అయితే మక్కేండ్లు చేసి మేమైతే కొన్నవి కాదండి, చేన్లో నుండి తీసుకొచ్చారు, మా ఆయన వాళ్ళ ఫ్రెండ్ పంపించారు. సో ఇవి ఫ్రెష్గా ఇప్పుడు తీసుకొచ్చినవి కాబట్టి టేస్ట్ అమోఘం అండి, చెప్పాల్సిన అవసరం ఉండదు. సో ఒలిచి పెట్టేసుకున్నాను మొత్తం. అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే, మక్కెన్లో ఒలిచిన తర్వాత గ్రైండర్లో మిక్స్ చేసేస్తారు చాలామంది, మిక్స్ చేసి మిక్సర్ పట్టేస్తారు. సో అలా కాకుండా ఇలా ట్రై చేయండి. మీకు ఇంకా ఓపిక ఉంటే మంచిగా దంచేసుకోండి, రోల్లో దంచేసుకుంటే ఆ టేస్ట్ ఇంకా వేరే లెవెల్లో ఉంటుంది. సో నాకు అంత ఓపిక లేదు కాబట్టి ఇలా గీరేసుకుంటున్నాను. సో చూడండి ఎంత బాగా వచ్చిందో. సో ఇప్పుడు దీంట్లోకి పచ్చిమిర్చి, ఎల్లిపాయలు వేసేసుకుంటున్నాను. ఎక్కువగా దీంట్లో మెయిన్గా వాడాల్సింది పచ్చిమిర్చి, ఎల్లిపాయ కరెక్ట్గా వాడాలి. రుచికి సరిపడా వాడితే కరెక్ట్గా టేస్ట్ వస్తుందండి. సో వీటిని చక్కగా మిక్స్ చేసుకోవాలి. మిక్స్ చేసుకున్న తర్వాత ఇందులోకి ఆనియన్స్ వేయకండి, చాలామంది ఆనియన్స్ వేస్తారు. ఆనియన్ వేయడం వల్ల కొంచెం ఫ్లేవర్ మిస్ అవుతుంది. సో అది చక్కగా కలుపుకోండి. దాన్ని చక్కగా కలుపుకొని ఒక 2 minutes అలా వదిలేయండి. అలా వదిలేసిన తర్వాత అంతలోపు ఆయిల్ వేడెక్కిందండి. సో ఈ ఆయిల్లోకి చక్కగా ఒత్తేసుకోండి. ఎంత పల్చగా ఒత్తుకుంటే అంత టేస్టీగా ఉంటాయి. అలాగని మరీ పల్చగా ఒత్తుకోకండి. అలా మరీ పల్చగా ఒత్తుకుంటే ఏంటంటే దాని యొక్క ఒక లోపల మెత్త రాదు, జస్ట్ క్రిస్పీగా మాత్రమే ఉంటుంది. అలా క్రిస్పీగా ఉంటే కూడా మనం తినలేము. సో అందుకని చెప్పేసి సో మనకు సరిపడా, సో అదన్నమాట మ్యాటర్. నేను చెప్పిన ఇలా చేస్తే బయటకి క్రిస్పీగా వచ్చి లోపల మెత్తగా ఉంటాయి. అలా తింటూ ఉంటే ఆ టేస్ట్ ఆస్వాదిస్తూ ఉంటే ఇంకా తెలియదండి ఏం చేయాలో మనకు. అందుకని కరెక్ట్గా మరీ మెత్తగా కాకుండా మరీ లావుగా కాకుండా వేసుకోండి. అలా వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే బయట క్రిస్పీగా వచ్చి లోపల మంచి మెత్తగా వస్తుంది. సో ఆ లెవెల్లో వేసేసుకోండి. తర్వాత ఏంటంటే ఆయిల్ అనేది మీడియం ఫ్లేమ్లో కానీ లో ఫ్లేమ్లో కానీ ఉంచకండి. అలా ఉంచడం వల్ల బయట క్రిస్పీ అనేది రాదు, మొత్తం మెత్తగా వస్తుంది. సో ఖచ్చితంగా మీరు హై ఫ్లేమ్లోనే పెట్టుకోండి. హై ఫ్లేమ్లో పెట్టుకొని ఒకటేసారి మాడిపోతాయనే ఆలోచన ఉంటే ఏంటంటే ఒక 2 వేసిన తర్వాత అవైన తర్వాత ఇంకో 2 వేయడానికి ట్రై చేయండి. చూడండి సూపర్గా కనిపిస్తున్నాయి కదా. అయితే ఇందులో ఇంకో ట్విస్ట్ ఏంటంటే, మక్కెన్లు తీసిన తర్వాత తోలు అలా ఏమంటారు, అది అలాగే ఉండిపోయింది ఆ బూరంతా. సో అది తినడానికి ఆవు ఇంట్లోకి వచ్చేసింది. నిజంగా చాలా హ్యాపీ నాకైతే.